తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ అని యెషయా 29:15లో చదువుతాం. యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటున్నారు, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అని. చాలామంది వారి అతిక్రమాలను దాచిపెట్టుకోవడానికే చూస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్తుంది. హృదయాలను పరిశీలించే దేవుని కంటికి మరుగైనదేదీ లేదు. ఆయన వాక్కు ఎప్పుడు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తూనే ఉంటుంది. ఆయన దృష్టికి కనబడిన సృష్టమేదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాల్సి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది అని వాక్యం సెలవిస్తోంది. లోపల ఉన్న వాటిని మరుగు చేయక దేవుని దగ్గర ఒప్పుకుంటే బైబిల్ వారిని యథార్థవంతులను పిలుస్తుంది. యథార్థవంతుల ప్రార్థన దేవుణ్ణి ఎంతో ఆనందపరుస్తుందని రాయబడింది. ఎవరైతే అతిక్రమాలన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారు క్రీస్తు రక్తంలో కడగబడతారు, శ్రమ నుండి తప్పించబడతారు. ఒప్పుకుని వారు వారి పాప ఫలము వారే అనుభవించాల్సి ఉంటుంది గనక వారు ఎంతో శ్రమ పడతారు.